ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం వాగ్దానం చూస్తున్న ప్రియ బిడ్డలందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మీ అందరూ కూడా బాగున్నారా? ఆత్మీకంగా ప్రతిదినము మనము దేవుడు ప్రేమలో ఎంతగానో మనల్ని వర్ధిల్ల చేస్తూ ఉన్నాడు. ఎన్నో దీవెనకరమైన ఆశీర్వచనాలతో నింపుతూ ఉన్నాడు ప్రతిదినము కూడా. ఎందుకంటే ఎక్కడెక్కడో మనం పుట్టినా, ఎక్కడెక్కడో పెరుగుతూ ఉన్నా, ఈ వాగ్దానం ద్వారా మనల్ని కూడా ఒక కుటుంబంగా దేవుడు తన ప్రేమతో ఆకర్షించుకుంటూ ప్రతిదినము కూడా ఎంతో నెమ్మది, శాంతి, సమాధానంతో దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు కదా. ఈ ప్రేమ బంధంతో, దేవుడు ఆత్మీయ అనుబంధంతో మనల్ని ముందుకు కొనసాగిస్తూ, మనల్ని ఫలింపులోనికి నడిపిస్తూ ప్రతిదినము కూడా వాక్కునిచ్చి, వాగ్దానం నుంచి బలపరుస్తూ ఉండగా ఈ దినము దేవుడు మనకి ఏ వాగ్దానం ఇస్తున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి కీర్తనలు 119 దావీదు కీర్తన 50వ వచనం చదువుకుందాం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ఈరోజు దేవుని బిడ్డలారా, మంచి భక్తుడు మనకి ఆయన అనుభవపూర్వకంగా రాస్తూ, దేవుడు కూడా ఆ భక్తుని ద్వారా మనకి ఈరోజు ఏం తెలియజేస్తున్నాడంటే, నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో అదే నాకు నెమ్మది కలుగు చేయుచున్నది అనే మాట ఇక్కడ అనుభవపూర్వకంగా ఒక మంచి భక్తుడు రాస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, జ్ఞానం తెచ్చుకుందాం, బలపడదాం. శ్రమలు, బాధలు అనేవి రాక మానవు. బైబిల్ రావు అని చెప్పట్లేదు, మేము కూడా అవి కలగవు అని చెప్పట్లేదు. మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు వర్షాకాలం, ఎండాకాలం, అలాగే మంచు సమయాలు ఎట్లా కాలక్రమేణా వస్తూ ఉంటాయో అదే రీతిగా మానవుని జీవితంలో కూడా శ్రమలు, ఒడిదుడుకులు, కష్టాలు, ఇబ్బందులు, వ్యతిరేకతలు, శోధనలు, ఇరుకులు, అనేక కరువు కాటకాల సమయాలు మన జీవితంలో కూడా వస్తూ ఉంటాయి. వర్షం వచ్చినప్పుడు ఎట్లా మనము ఇంటి లోపలికి వచ్చి ఆశ్రయదుర్గంలో వర్షంలో తడిచిపోకుండా ఉంటామో అదే రీతిగా ఈ లోకంలో కూడా శ్రమలు అనే వర్షం వచ్చినప్పుడు, ఇబ్బందులు, బాధలు అనే వర్షము జల్లులు పడుతూ ఉన్నప్పుడు ఆశ్రయదుర్గమైన దేవుని ఎదుకు వచ్చేయాలి. అప్పుడు నువ్వు తడవవు, నీకేది అంటదు. ఆ వర్షం తగ్గిపోయినాక మరలా యథావిధిగా నువ్వు ముందుకు కొనసాగే విధంగా నీ జీవితంలో కూడా నువ్వు ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు సముద్రంలో కాలువలో పడిపోయిన అందరూ మునిగిపోరు, కానీ ఈత రాని వారే మునిగిపోతారు. అందుకనే ఈత వచ్చిన వాళ్ళు ఎట్లా ఈత ఒడ్డుకొస్తారో, క్రైస్తవ జీవితంలో, దేవుని బిడ్డల జీవితంలో కూడా, ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డల జీవితంలో కూడా శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి. ఎవరికైతే ప్రార్థనా జీవితం ఉంటుందో, ఎవరికైతే దేవుణ్ణి వెంబడించి విశ్వాసంతో ముందుకు కొనసాగే అనుభవం ఉంటుందో వారు మాత్రమే జయించగలుగుతారు. బైబిల్ గ్రంథంలో ప్రతి భక్తులకి శ్రమలు వచ్చినాయి. దావీదుకు వచ్చినాయి, అందుకే ఈ మాట రాస్తున్నాడు. ఏలియాకు వచ్చినాయి, ఎలీషా గారికి వచ్చినాయి. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువును కూడా అది శోధించాడు, కానీ వారందరూ ప్రార్థన ద్వారా జయించారు. వారి బాధల్లో, వారి శ్రమంలో వారు నిలబడి వారు విజయం సాధించారు, వాటిని జయించి బయటకు వచ్చారు. దేవుని బిడ్డలారా, ఈరోజు శ్రమలు రాక మానవు, ఇబ్బందులు రాక మానవు, కానీ వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి, ఎలా ధైర్యపరచబడాలి, ఎలా ఇబ్బందుల్లో నుంచి లేవనెత్తబడాలి తెలుసుకొని ఆ రీతిగా ముందుకు కొనసాగుదాం. నా బాధల్లో నాకు నెమ్మది కలుగు చేస్తుంది, నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది. ఈరోజు దేవుని వాక్కు బ్రతికిస్తుంది. జీవం కలిగిన దేవునితో ప్రతిదినం సహవాసం, వాగ్దానంగా పూర్వకంగా సహవాసం చేస్తూ ఉండగా జీవం మనల్ని జీవంలోకి నడిపిస్తుంది. అందుకని ప్రతి ఉదయకాలంలో లేచి వాగ్దానం చూడటం మర్చిపోవద్దు. ఉదయకాలంలో లేచి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, నాకేం బయలుపరుస్తున్నాడు అనే విషయాన్ని వాగ్దానం ద్వారా ఒక రోజును ప్రారంభించడం గొప్ప విషయం, అది ధన్యత. ఆ రీతిగా ముందుకు కొనసాగుదాం. వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుంటూ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, ఈ దినం మాకు ఇచ్చిన యొక్క వాగ్దానాన్ని బట్టి నీకు మహిమ. ఎంతమందితో మీరు మాట్లాడి ఉన్నారో, ఎంతమందిని బలపరిచారో, ఎంతమందిని ధైర్యపరిచారో, ఎంతమందిని బ్రతికిస్తున్నారో, ఎంతమందికి అనేక రీతులుగా ఆశీర్వాద వర్షపు జల్లులు అనేక రీతులుగా మీరు పంపుతూ ఉన్నారో వారందరినీ లేవనెత్తయ్యా. వారికి కలిగిన నిందలు, బాధలు, వ్యతిరేకత, ఇబ్బంది ప్రతి విషయంలో వారికి సహాయం చేస్తూ
రక్షణ దుర్గముగా ఆశ్రయపురముగా మీరుంటూ వారిని రక్షించండి, ఆదరించండి, లేవనెత్తండి. వారి అక్కర్ల అవసరాలన్నీ తీర్చేయండి, నెమ్మది దయచేయండి. గర్భఫలం, వివాహం, ఉద్యోగం, చదువు, వారికి ఉన్న పాడి పశువులు, దుక్కుటెత్తులన్నీ దీవించయ్యా. వ్యాపారాలను దీవించండి, చేతి పనులు దీవించండి. దేశానికి ఏడంతల మేలు జరిగించి అందరూ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ధననిధితో నింపబడుతూ ప్రతి విషయంలో నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని బిడ్డలారా, వాగ్దానం మీ సొంతం చేస్తూ అనేకులు పదే పదే వింటూ ఉండండి. మీకు నచ్చినట్లయితే పదే పదే వింటూ ఉండగా మీరు బ్రతికించబడతారు, ధైర్యపరచబడతారు. అలాగే ఎంతమంది బాధలో ఉన్నారో వారందరికి షేర్ చేస్తూ ఉండండి, మంచిగా లైక్ చేస్తూ ఉండండి, కామెంట్ చేస్తూ ఉండండి. దేవుని నామాన్ని మహిమపడతాం. ఈరోజు అంతా మీకు దీవెనకరంగా ఉండాలని మనస్ఫూర్తిగా మీకు కోరుకుంటూ మీ నిమిత్తం ఎల్లవెల్లలా ప్రార్థిస్తూ ఉంటాం. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. ఆమేన్.